జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. మహిళలను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఆరోపణలు కాదు, ఆధారాలు చూపెట్టాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇకపై కౌశిక్ రెడ్డి పేరు కచారారెడ్డిగా నామకరణం చేస్తున్నామని అన్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ పనిచేస్తున్నాడని, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని, ఈ విషయంపై ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపెట్టామని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు బీఆర్ఎస్ నాయకులేనని, కావాలంటే మీ నాయకులను అడిగితే తెలుస్తుందని ప్రణవ్ అన్నారు. తన పేరు కోసం ఇంటి వాళ్ళను కూడా ఫోన్ ట్యాపింగ్లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు గాని, అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా, ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుగా పుట్టినావా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి. అసలు ఈ సిగ్గుందా? నువ్వు కౌశిక్ రెడ్డి కాదు, నువ్వు కచరారెడ్డి. అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు. నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి పెట్టుకో బిడ్డ. నేను హుజురాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు కానీ చెప్తున్నా మేము అడ్డుకుంటాం, చెయ్యనీయం. ఇది బరాబర్ నీ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినావు. నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టమైనట్టు మాట్లాడతావు. నోటికి ఎంత వస్తే అంత అదుపు లేదా నీకు? నీ పక్కనున్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే అసహ్యంగా చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు. ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు. చూసుకో ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని. నీకు ఆధారం ఉందా? నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యున్సీల పనులు చూడ్డందుక, లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నందుక? నువ్వు ఉన్నావా? నువ్వు డ్యూటీ చేసినా, వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు. కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా, బ్రోకర్ పనులు చేసుకుంటా తిరుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి, నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేటబట్టే ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? కేవలం కేసీఆర్ దగ్గర మాటలు కొట్టేటందుకు. కేసీఆర్ ని దూరం పెట్టిండు ఈ మధ్యలో. ఇప్పుడు ఏంది, ఆ ఫామ్ హౌస్ లో నీకు ఎంట్రీ లేదు, అక్కడ వాచ్మెన్ దగ్గర కూర్చొని వచ్చిపోయేటోళ్ళు బాత్కాన్లు కొట్టుడు ఉన్నావు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక నీచపు ఆలోచనతోని నువ్వు ఇచ్చేస్తున్నావు.